2 తిమోతి 4వ అధ్యాయం. 2 తిమోతి చూసారమ్మా, అందరూ బయట తీసారా? త్వరగా ముందుకు రండి నాన్న, ముందుకు రండి, ముందుకు రండి. ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, ఇక్కడికి రండి, ముందుకు రండి నాన్న, ముందు రావాలి. వచ్చేది ఫాస్ట్ ముందుకు రండి నాన్న. బాయ్స్ ముందుకు రండి అమ్మా, ముందుకు రండి అన్న. మీరు ముందు రాకపోతే మార్కెట్ వచ్చి ముందు చెప్తారు. తొందర రావాలి ముందు. 2 తిమోతి 4వ అధ్యాయము. సిస్టర్ ఒక్క నిమిషం, అసలు కిందకు పంపించరు. వీళ్ళు వాటర్ వాష్రూమ్ వస్తారు. వీళ్ళ నుంచి కేజీ వాళ్ళు చాలా డిస్టర్బ్ ఉన్నారు. మేము గడి పెట్టేసాము, కిందకు అస్సలు రాకూడదు. వాటర్ ఉన్నా ఇక్కడికే తెచ్చిస్తారు. మీరు వాటర్ అని టాయిలెట్ అని వంక పెట్టుకొని రావద్దు. మీ నుంచి ఇప్పుడు కేజీ వాళ్ళు చాలా డిస్టర్బ్ ఉన్నారు. మీకు ఇప్పుడు మధ్యాహ్నం కంటక వాక్యాలు కూడా ఉన్నాయి. నన్ను కొంచెం ముందుకు వస్తే కోఆపరేట్ చేసే వాళ్ళు అవుతారు. ముందు కొంచెం ముందుకు ఫైనల్ స్టోరీ, లాస్ట్ స్టోరీ, చాలా విషయాలు తెలుసుకొని మనం ఈ బేస్ లో మన ఇంటికి వెళ్ళిపోతాం. పెన్ను పెన్సిల్ ఉంటే రాసుకోండి పేపర్ మీద, ఓకేనా? చాలా జీటీ క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి ఇప్పుడు లెసన్. పెన్సిల్స్ ఉంటే రాసుకోండి, మీ బుక్స్ మీరు ఫిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, ఓకేనా? పెన్సిల్స్ ఉంటే తీసుకొని చిన్న పేపర్ మీద రాసుకోండి. ఇది చదువు వాక్యం చదువుతాండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. నాతో పాటు చెప్పండి అమ్మా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. గట్టిగా చెప్పండి ఈసారి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. గట్టిగా. ఇప్పుడు పౌలు యెరూషలేములో ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? యెరూషలేములో ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు కదా. మరి ఈ ఖండద్వాక్యము ఈ పాఠంకు సంబంధించిందన్న. తను చివరిగా తన జర్నీ అంతా ముగించుకున్నాక ఈ సాక్ష్యాన్ని పౌలు మనకు చెప్తా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. ఈ లెసన్లో ఇలాగా పౌలు యెరూషలేములో ఉన్నప్పుడు చెరసాలలో తన విషయమై దేవుని చిత్తము చాలా గొప్పగా ఉందన్నమాట. సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రూరంగా ప్రభు బిడ్డల విషయమై తను హింసిస్తూ వచ్చాడో, పౌలుగా మార్చబడినప్పుడు ప్రభు కొరకు తను జీవించాలని, తన చివరి శ్వాస వరకు ప్రభు కొరకు జీవించాలని ఎంతో గట్టి తీర్మానం చేసుకున్నాడు. అర్థమైందా అన్న? ఆ తీర్మానం చేసుకుని ఇలాగా ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తను చర్చల్లో బంధిస్తారు. అక్కడితోనే ముగిసిపోయిందా? అక్కడ నుంచి ప్రాణాపాయం నుంచి ఎవరిని వాడుతున్నాడు ప్రభు? చిన్న బాల్ వాడుతున్నాడు కదా ప్రభు. అట్లా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ప్రభు విషయమే మనము నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు అన్ని పరిస్థితులు మనం కాపాడేవాడుగా ఉంటాడు. ప్రభు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. చెరసాల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా. మీరందరూ ఎల్కేజీ నుంచి ఇప్పుడు క్లాసెస్కి వచ్చారు కదా, వచ్చారమ్మా? ఇప్పుడు ఒక క్లాస్ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళారా? మంచి మార్క్స్తో పాస్ అయ్యారా? ప్రేయర్ఫుల్గా అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసారా? కష్టపడి రాసారా? అది కూడా పరిగే కదా. ఇంకో క్లాస్లోకి వెళ్ళాలంటే కష్టపడి చదవాలి కదా. అట్లాగే ఇది క్రైస్తవ జీవితం. మనం ఈరోజు మనం నేర్చిన పాఠం చూడండి. అట్లాగా చర్చలు ఉన్నప్పుడు చాలా ప్రార్థిస్తూ ఉన్నాడు. పౌలతో పాటు చాలా మంది, తమతో పాటు కూడా చాలా మంది ఖైదీలు ఉన్నారు. తనతో పాటు కూడా వాళ్ళని కూడా చెప్తా ఉన్నాడు పౌలు, నాతో కూడా చేరి ప్రార్థించండి ప్రభు చిత్తం నెరవేర్చబడడానికి అని. నాతో కూడా సహకరించి నాతో కూడా ప్రార్థన చేయండి. మనము ఆత్మీయంగా ప్రభు ఏది సెలవిస్తుంది మన జీవితం నెరవేర్చబడాలని కొడతా వచ్చాడు పౌలు. తర్వాత అలాగా ప్రార్థిస్తూ ఉండగా యెరూషలేము చర్చాల్లో ఫేస్తుతోనూ అగ్రిప్పరాజుతో కూడా మాట్లాడతారు పౌలు విషయమే. మాట్లాడి చివరికి ఇక్కడ చూడండమ్మా, అపోస్తుల కార్యం 23:11 ఇంకో మాట ఉంది. అపోస్తుల కార్యంలో
పౌలు యెరూషలేము చెరసాలలో ఉన్నప్పుడు ప్రభు పౌలుతో మాట్లాడుతుంటాడు. చూడండి, నేను చదువుతాను, బాగా గట్టిగా వినండి నాన్న. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను కూర్చి నీవేలాగూ సాక్ష్యించితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు పౌలుతో? దేవుడు చెప్తా ఉన్నాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు పౌలుతో యేసు. అవునా? అందుకనే చెరసాలన్నా కూడా ప్రభు నా పక్షాన అన్నాడు కాబట్టి నేను భయపడనని ధైర్యంగా ఉన్నాడు. తనతో ఉన్న ఇంకా చాలా మంది ఉన్నారు కదా తనతో ఉన్న ఖైదీలు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్తా ఉన్నాడు. మనం ఒకరికొకరము సాధన చేసుకుందాం, ధైర్యంగా ఉందాం, ఆత్మీయంగా స్థిరంగా ఉందాము, ప్రభు మన విషయంలో చేసే ప్రతి విషయంలో ముందుకు సాగిపోవడానికి. అలాగే ప్రార్థిస్తూ వచ్చారు. వస్తుండగా అక్కడ పౌలు విషయమే అధిపతి అయిన ఫేస్తుతోనూ అగ్రిప్పరాజుతోనూ మాట్లాడి రోమాకు పంపాలని. ఎక్కడ పంపుతానని ప్రభు చెప్పండి? రోమాకు పంపుతానని కదా చెప్పాడు కదా. చివరికి రోమాకి ప్రయాణం చేయడానికి వాళ్ళందరూ తీర్మానించారనమాట. అక్కడ నుంచి అందరు కలిసి సీదోనుకు వచ్చి ఓడ ఎక్కి అక్కడ నుంచి ఓడ ఎక్కి ఎక్కడికి వచ్చారమ్మా? సీదోనుకు వచ్చారు. రాసుకున్నాను. అక్కడ నుంచి ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చారు? సీదోనుకు వచ్చారు. రాసుకున్నాను. ఎవరన్నా రాసుకున్నారు? రాసు సీదోనుకు వచ్చారు. ఫస్ట్ ప్లేస్ ఎక్కడ? బుక్ రాయడానికి మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చారమ్మా? సీదోనుకు వచ్చారు. అక్కడ నుంచి ప్రయాణమై చాలా కాలం ప్రయాణమై అక్కడ నుంచి సీదోనికి ప్రయాణం అయిపోయి వస్తుండగా వాళ్ళందరికీ ఖైదీలందరికీ ఒక అధిపతి ఉన్నాడంట. అధిపతి పేరేంటి? యూలి. అధిపతి పేరేంటి? ఈ ఖైదీలందరికీ అధిపతి ఎవరు? యూలి. చెప్పండి అమ్మా. యూలి. సీదోన్లో ఒక ఓడ ఆగినందున యూలి పౌలు మీద వాళ్ళందరూ సీదోన్లోకి వచ్చారు. సీదోన్లో అక్కడ వాడు యెరూషలేములో ఓడ ఎక్కి సీదోన్ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అధిపతి అని యూలి వీరి విషయమే చాలా దయగా ఉండి వీళ్ళందరినీ పలకరించడానికి వచ్చారనమాట. ఈ ఎవరెవరికి పౌలతో పాటు ఉన్న చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఖైదీలు, వీళ్ళందరినీ పలకరించి వాళ్ళని పరామర్శించి వారితో పాటు కొంత వాళ్ళని చేరదీరుస్తూ వచ్చాడు. తర్వాత వారితో పాటు కూడా వైద్యుడైన లూకా కూడా ఉండేనంటారమ్మా. వాళ్ళతో పాటు ఎవరున్నారు? లూకా కూడా ఉన్నాడు. అతను వైద్యుడు అంటే, డాక్టర్ అంటే లూకా. రాసుకున్నాను ఇవాళ. అందరూ కలిసి సీదోన్లో దేవుని చిత్తాన్ని స్తుతించి ఆనందిస్తూ వచ్చారు. అక్కడి నుండి ఓడ బయలుదేరి కుప్రా ద్వారా కిలికియా పంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రపు దాటి లుకియాలోనున్న మూరకు చేరారు. ఏంటి ప్లేస్ అంటామో చెప్పండి అమ్మ. ఫస్ట్ ప్లేస్ ఏంటి? కుప్రా ద్వారా కిలికియా పంపులియకును ఆ సముద్రం దాటి లుకియాలోనున్న మూరకు చేరారంట. లుకియాలో ఉన్న మూరా అనే ప్రాంతానికి చేరారు. అక్కడ పౌలు అక్కడికి వచ్చారు. అందరు కలిసి ఆ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? మూరాను ప్రాంతానికి వచ్చాక అక్కడ ఇటలీకి వెళ్ళడానికి రెడీగా ఒక ఓడ సిద్ధంగా ఉందంట. ఆ ఓడలో మామూలుగా ఏం తీసుకెళ్తారు? ఏమో వాళ్ళు గోధుమలు తీసుకెళ్తారంట. ఆ ఓడల్లో ఏంటమ్మా? ఆ ఓడలో ఏమి రవాణా చేస్తారు? గోధుమలు తీసుకెళ్లే ఓడలు అంట. ఆ ఓడలో ఇక్కడికి వీళ్ళు వచ్చారు కదా మూరకు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇటలీకి వెళ్ళడానికి అలెగ్జాంద్రియా అనే పట్టణము, అలెగ్జాంద్రియా అనే దేశము పట్టణము ఓడ. ఆ ఓడ ఎక్కడ ఉందంట? అలెగ్జాంద్రియా అనే పట్టణపు ఓడ సిద్ధంగా ఉండగా అక్కడ శతాధిపతి వీళ్ళందరినీ కలిపి ఆ ఓడ ఎక్కించడం జరుగుతుంది. అక్కడ ఆ ఓడ ఎక్కించాక అనేక దినాలు ఆ ఓడలో కష్టపడి ప్రయాణం చేస్తారు వీళ్ళందరూ. పౌలుతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ ఓడలో ప్రయాణం చేసి క్రేతు ద్వీపమునకు సల్మోనే దరిని ఓడను నడిపిస్తూ వస్తారు. ఏంటమ్మా? క్రేతు ద్వీపము చాటున సల్మోనే దరిని ఓడ నడిపించుకుంటూ వస్తారు. బాగా చలికాలం. అది ఓడలో ప్రయాణం చేయడము అంత ఈజీ అనే విషయం కాదు. చలికాలంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు చాలా అపాయాలు, ఒక్కోసారి ప్రాణాన్ని పోగొట్టుకునేంత పరిస్థితులు ఆ సీజన్లో ఉంటాయి చలికాలంలో. అలాగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తాడు, అయ్యా ఈ సీజన్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం అంత కరెక్ట్ కాదు, ఇక్కడితో ఆపుదాం కొంతకాలం అంటే శతాధిపతి వీళ్ళందరూ కూడా వినకుండా శతాధిపతి ఓడ నాయకుడు వీళ్ళందరూ కూడా పౌలు చెప్పే మాటలు నమ్మకుండా ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తూ వస్తారన్నమాట. అయితే అలాగే ప్రయాణం అవుతూ ఉండి ఊరకు లోను అను పెనుగాలు. ఇప్పుడు మనకి సైక్లోన్స్ వస్తూ ఉంటాం. ఒక్కొక్క సైక్లోన్ ఒక పేరు పెడతామా? సునామీ అని రకరకాల నేమ్స్ పెడతా ఉంటామా? ఏదైనా ఒక సైక్లోన్ వచ్చినప్పుడు. అట్లాగే
వీళ్ళు కూడా ఒక పెనుగాలికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీదుగా విసిరేనంట. క్రేతు ద్వీపం నుంచి వచ్చారు కదా వీళ్ళు, ఆ ద్వీపం మీదుగా ఊరకులోను అను పెనుగాలి చేత వీళ్ళు పెనుగాలి చేత వాళ్ళు చాలా చిక్కుకొని గాలిలో నడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అలాంటి టైంలో కొట్టుకుపోతామేమో అని చాలా భయపడతారు. తర్వాత ఓడ చేపలు దించి చాలా గట్టిగా పెద్దగా వీసిన గాలికి ఇంకా వాళ్ళు ఎదురు వెళ్ళలేక ఆ ఓడల సరుకులు వాళ్ళకున్నటువంటి ఉంటాయి కదా, వాళ్ళకి ఏవైతే ఓడలు వాళ్ళు ఉంచుకుంటారో అవన్నీ కూడా నీళ్ళలో పారేస్తూ వస్తారు. అట్లా 3 దినాలు ఆ ఓడలో అతి కష్టంగా జర్నీ చేస్తారు. పగలేంటో తెలియదు, రాత్రి ఏంటో తెలియదు, చాలా ఇబ్బంది, ఆహారం ఉండదు. చాలా రోజులు వాళ్ళు అట్లా ప్రయాణం చేస్తూ వస్తారు. 3-4 రోజులు అట్లా ప్రయాణం అయిపోయాక బాగా ప్రాణము తప్పించుకోలేక ఆశ వదిలేస్తారు అన్నమాట, చనిపోతామేమో అన్నంత పరిస్థితి అయిపోయినప్పుడు ఆ ఓడలు ఎంతమంది ఉన్నారంటమ్మా? 276 మంది ఉన్నారు. 276 పీపుల్ ఉన్నారు ఓడలు. ఎంతమంది ఉన్నారమ్మా? 276 పీపుల్ ఉన్నారు. చాలా నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు పౌలు వాళ్ళకి చెప్తారు, నా మాటలు వినకుండా మీరు బయలుదేరే ముందుకి ఆగిపోదామంటే మీరు వినలేదు, నా మాట నమ్మకం ఉంచకుండా మీరు ప్రాణం ముందు కొనసాగించారు. అయినప్పటికీ పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోనండి, ఓడకు తప్ప మళ్ళీ ఎవరికి ప్రాణహాని కలుగుదని చెప్తాడు. ఏమని చెప్తాడు పౌలు? ఓడ బద్దలైపోతుందేమో కానీ మన ఎవ్వరికి కూడా ప్రాణహాని జరగదని ధైర్యంగా ఉండమని పౌలు మిగతా వాళ్ళందరితో చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఇంకా ఏం చెప్తాడు పౌలు? నేను ఎవడి వాడినో ఎవరైనా సేవించున్నానో ఆ దేవుడు దూత గడిచిన రాత్రి నా అయితే నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది అని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నానని పౌలు వాళ్ళందరితో కూడా చెప్తాడు. ఆ ఓడ బద్దలే పరిస్థితిలో కూడా ధైర్యాన్ని పౌలు ఎక్కడ విడిచిపెట్టలేదు. ప్రభు తనకు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు మాట మార్చుతాడు. యేసయ్య మాట మార్చాడు. ఆయన నమ్మదగిన వాడు. ఇంత ఓడ బద్దలయ్యే పరిస్థితిలో కూడా పౌలు ధైర్యాన్ని విడిచిపోలేదు. కూడా తనతో ఉన్నవారు కూడా ధైర్యపరుస్తున్నాడు. ధైర్యం విడిచిపోవద్దు, ఓడ బద్దలైపోతుందేమో కానీ మనం ప్రాణాలతో బయటకు వచ్చేస్తాము, ప్రభు మనల్ని కాపాడతాడని ధైర్యం పరుస్తూ ఉన్నాడు. అలాగా ఉంటున్నప్పుడు కొట్టిపోయి అలాగా ఉన్నప్పుడు ఆ ఓడ బద్దలైపోతున్నాను. ఆ ఓడ బద్దలైపోయి ఎక్కడంటే ఏదైనా ఒక ద్వీపం పడమటి ఉందని చెప్పాను. తర్వాత 14 దినాలు గడిచిన కనుక పౌలు వారితో 14 దినాల నుండి వీరు ఏమీ తెలియదు కనుక ఆహారం భుజించాలని చెప్పి రొట్టె తెచ్చుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగారు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొని అలాగా 14 days వాళ్ళు ఆ ఓడలో బద్దలవ్వక ముందు 14 days వాళ్ళు జర్నీ చేసి ఆహారం లేకున్నప్పుడు పౌలు దయచేసి ధైర్యంగా ఉండండి, ఇంతకాలం ఆహారం లేక ఉన్నారు, ప్రభువుని స్తుతించి కొంచెం ఆహారం తినండి అని అప్పుడు మీకు కొంత శక్తి వస్తుందని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం తీసుకొని అంత ధైర్యంగా ఉంటూ వస్తారు. అప్పుడు పౌలు భయంకరమైన తుఫాన్లో కూడా ధైర్యంగా ఉండేను, ప్రభు తనతో ఉన్నాడని నమ్మాను. ఏం చేశాడు పౌలు? ప్రభు తనతో ఉన్నాడని నమ్మాను. ఎక్కడన్నా ధైర్యాన్ని వదిలిపెట్టేశాడా పౌలు? ఏమా చెరసాలో ఉన్నాడు, జర్నీ స్టార్ట్ అయింది, ఎన్నెన్నో ప్రాంతాలు వాళ్ళు దాటి వస్తూనే ఉన్నారు, ఆహారం లేదు, చీకటి రాత్రి పగలు తేడా తెలియకుండా వాళ్ళు తుఫాన్లో చల్లని గాల్లో ఉన్నారు. అయినా కూడా భయపడ్డారా? ఎక్కడ కూడా భయపడలేదు. కానీ ప్రభువు మీద ఉన్న నమ్మకాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాడు. ఏదైనా ద్వీపం అయిన తర్వాత అలాగా ఉన్నప్పుడు ఆ ఓడలో యేసు ప్రభుని అంగీకరించిన యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఉన్నారంటమ్మా. ఆ ఓడలో ఎవరో ఉన్నారు? యేసు ప్రభు అంటే తెలియని అవిశ్వాసులు ఆ ఓడలు ఉన్నప్పటికీ కూడా పౌలు వాళ్ళ ఎదుట ప్రభుని స్తుతించడానికి ఎక్కడ సిగ్గుపడ్డా? ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. ధైర్యంగా ప్రభుని స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రభు గురించి విషయాలు వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు. తర్వాత ఇలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు 2 సముద్రాలు కలిసే చోట చిక్కుకొని ఇంకా వాడు అక్కడ నుంచి ఇక లేదు, ఇక జర్నీ ముందుకు సాగట్లేదు, అక్కడ స్టాప్ అయిపోయింది. 2 సముద్రాలు ఒక చోట జాయిన్ అయిన చోట ఓడ బద్దలైపోయింది. చివరికి ఓడ బద్దలైపోయింది, వాళ్ళందరూ నీళ్ళలో ఉండిపోయారు. ఉన్నప్పుడు వీళ్ళకి ఈ ఖైదీలందరికి మీదకి
అధికారులు ఉంటారు కదా, సైనికులు, ఆ ఓడలో కొంతమంది అధికారులు ఉంటారు కదా, మాకు ఈ సైనిక ఏమంటారు అదే పౌలు వలె మా తనతో పాటు ఉన్నటువంటి ఖైదీలందరికీ సైనికులు ఉంటారు కదమ్మా, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ సైనికులు పారిపోతారేమో, వీళ్ళందరినీ ఇక్కడే చంపేద్దామని డిసైడ్ అయిపోతారు ఆ సైనికులు. వీళ్ళందరూ పారిపోతారేమో, ఈ ఖైదీలందరూ పారిపోతారేమో, వీళ్ళని పట్టుకొని చంపేద్దామని డిసైడ్ అయిపోతే అలాంటి ఆలోచించినప్పుడు, కానీ వీళ్ళకి ఒక మంచి శతాధిపతి ఉన్నాడు కదా, మనం స్టార్టింగ్ లో విన్నాం, అతని పేరేంటి? యూలి. ఆ శతాధిపతి ఏంటమ్మా? యూలి. అతను ఏం చేస్తాడు, లేదు పౌలను రక్షింపను, అతనికి పౌలు అంటే చాలా మంచి కార్నర్, మంచి పౌలు అంటే చాలా ఇష్టం ఆ యూలి అనే శతాధిపతికి. అతను ఏం చేస్తాడంటే ఆ పౌలను రక్షించడానికి ఈదగలిగిన వారందరినీ ఒడ్డుకు పొమ్మంటాడు. మీకు ఎవరెవరికైతే ఈత వస్తుందో వాళ్ళందరూ ఈదుకొని ఈ సముద్రం దాటి ఒడ్డుకి వెళ్ళిపోమని చెప్పేస్తాడు. ఇలా చెప్పడం వల్ల పౌలు కూడా సేఫ్గా జర్నీ ఒడ్డుకు వచ్చేస్తాడు కదా వాళ్ళతో పాటు. ఇప్పుడు ఆ ఖైదీలందరూ చంపేశారు అనుకోండి, పౌలు కూడా చంపాల్సిందే కదా. కానీ యూలికి పౌలు అంటే ఇష్టం కాబట్టి ప్రభు ఈ యూలి ద్వారా పౌలుకి తనతో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అర్థమవుతమ్మా? ఆ రోజున అక్కడ మేనల్లుని వాడుకున్నాడు, ఇక్కడ ఎవరిని వాడుకుంటాడు? యూలి శతాధిపతినే వాడుకుంటున్నాడు యేసు ప్రభు. అలాగా అక్కడ నుంచి అందరు కూడా ఓడ చెక్కలు ఉంటాయి కదా, మా చెక్కల మీద అట్లా చేతులు వేసుకొని అలాగా ఒకళ్ళు ఒడ్డుకి వచ్చేస్తారు. అలాగే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనం చదివాం కదా 23వ కొరింథీలో. చూడండి అన్న, దేవుడు పౌలుకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడా, వదిలిపెట్టేసాడా? ఎక్కడికి వెళ్ళాలని నెరవేరుస్తూ ఉన్నాడు? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళాలి పౌలు? ఇప్పుడు రోమాకి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? యెరూషలేములో చెప్పినట్లుగా రోమాలో కూడా ప్రభు సువార్త ప్రకటించాలి కదా పౌలు. అని అక్కడికి అట్లా అక్కడ అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు అందరూ ఒడ్డుకు చేరుతారు. చేరాక వారు ధరించిన తర్వాత మెలితే ద్వీపమున తెలుసు, అది ఆ ఒడ్డుకు వచ్చిన ద్వీపం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఆ సముద్రం దాటి ఒడ్డుకొస్తారో ఆ ద్వీపం పేరేంటి? మెలితే. ఆ ద్వీపం పేరేంటమ్మా? మెలితే. ఆ ద్వీపం దగ్గరికి వచ్చాక వీరు యేసు ప్రభువును గురించి తెలుసుకొనకపోయినను ఓడ అపాయంలో తప్పించుకున్న వారికి బహుగా ఉపచారం చేసి ఆ మెలితే ఆ ద్వీపానికి వచ్చినాక ఆ ద్వీపంలో ఉన్న ప్రజలంటే వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు తెలియదు. కాకపోయినా వాళ్ళందరూ వీళ్ళు పాపం ఆ సముద్రాన్ని అంతా ఈదుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అట్లా వచ్చారు కదా, సజీవులుగా వచ్చారు కదా అని వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేరదీసి వాళ్ళు చాలా బాగా వాళ్ళకి అపాయిస్తులు తప్పించిన పౌరులు బాగా ఉపచారం చేస్తారంట. వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళు మంచి షెల్టర్ ఇచ్చి వాళ్ళు ఉపచారం చేసి వర్షం చలిగా ఉన్నందున నిప్పులు రాజబెట్టి వెట్ట కలగాలని చలి మంట వేస్తాం కదా, బాగా చలిలో ఉంటాయి వేసుకుంటాం మనం చలికాలంలో. అంతా తెచ్చి మంట వేసి చాలా చలి కాసుకుంటాం ఒక్కోసారి. అవునా? గుర్తుందా మీకు? మీరు చేస్తారా అలాగా? మేమైతే చాలాసార్లు చేసాం. మీరు చేశారా అట్లా? గుర్తుందా మీకు? చేశారా? బాగా చలిగా ఉన్నప్పుడు సరదా కూడా చేస్తాం. కాస్త కర్రలు పెట్టి నిప్పులు వేసి చలి కాసుకోవడానికి కూర్చుంటాయి కదా. అలాగా చల్లని టైంలో వాళ్ళందరూ అవన్నీ నిప్పు రాజు పెట్టి ఆ కర్రముక్కలన్నీ పౌలే ఏరాడంట. కర్రముక్కలన్నీ ఎవరు ఏరారు? పౌలు కర్రముక్కలన్నీ ఏరి అక్కడ మంటలో వేయగానే ఆ మంటలలో నిప్పు వేడికి ఒక పాము బయటకు వచ్చిందంట నాన్న. ఒక పాము బయటకు వచ్చి ఆ పౌలు చేతులు పట్టేసుకుందంట, చేయి గట్టిగా కొరికేసేటప్పటికి. అయితే ఆ ద్వీపంలో ఉన్న వారికి ఎవరు తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరు తెలియదు కదా. అయితే వాళ్ళందరూ ఎదురు చూస్తారంట, ఈ మనిషి చచ్చిపోతాడే, ఇంకా అయిపోయింది, ఏదో మూర్చిపోతాడు లేకపోతే ఏదో రకంగా చనిపోతాడు, సర్పం కాటేసింది కదా అని అనుకుంటా ఉంటారంట. కానీ పౌలుకి ఏం అవ్వట్లేదంట. పౌలుకి ఏమైనా అయిందా? ఏం అవ్వలేదు. పౌలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పౌలుతో ఎవరున్నారమ్మా? దేవుడు. జీవంగల దేవుడు ఉండగా ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏమైనా అవుతామా? ఏమి కానివాడు ప్రభు మనకు కాపాడతాడు. అలాగా అక్కడ ఆ పాము కాటేసి పౌలు కరిచినప్పటికి కూడా పౌలుకి ఏం కాదనమాట, చక్కగా ఉంటాడు. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాంతంలో మెలితని ప్రాంతం ఎన్ని నెలలు ఉంటారంటమ్మా? 3 months ఉంటారు. ఎన్ని మంత్స్ ఉంటారు? 3 నెలలు ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండి దేవుని సేవ చేస్తూ ఉంటారు. అందరు సువార్త చెప్పడం. సౌలు అందుకే చదివే కదా యెరూషలేము కూడా పట్టబడి చెరసాల వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడమ్మా చెరసాల? మళ్ళీ చెప్పండి.
ఎందుకు భయపడ్డాడు యెరూషలేములో? అదే పని ఎక్కడ పౌలు వెనకంచి వేయలేదు. ప్రభు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకొని ఎక్కడ సిగ్గుపడలేదు. అవిశ్వాసుల మధ్యలో దేవుని గురించి పరిచయం చేయడం. ఇందాక మనం ఓపెన్ చేస్తా వచ్చాం, పాడండి రా అంటే ఎవరైనా నోరు నెచ్చారు అసలు? అలా సిగ్గుపడొచ్చా? మనం సజీవుడైన దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు నాన్న. అర్థమైందా? ఏమా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి 1 గంట ముందు నాన్న ఈ 2 క్వశ్చన్లు వస్తాయంటే వద్దు నాకు అక్కర్లేదు అంటావా? నాకు చెప్పొద్దు, నాకు చెప్పు అంటావా లేదా? లేదా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడికి ఫోన్ చేసి మరి చెప్తారు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్తామా లేదా? ఎందుకు నీకు నిజంగా ఎగ్జామ్ వస్తాయని తెలుసు, అవునా కదా? చెప్తామా? హెల్ప్ చేస్తాం ఒకరికొకళ్ళు. మరి ఈ లోక సంబంధంగా ఉన్న ఎగ్జామ్లో పాస్ అవడానికి అంత ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నప్పుడు మరి పరలోకానికి వెళ్ళడానికి కూడా అది పెద్ద టెస్టే కదా. ఆ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఏమవుతుంది? గొప్ప సంతోషం కదా, యేసయ్య బిడ్డలాగా అయిపోతాం. మరి ఈ గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకున్న సంతోషించాలని చెప్పాలా లేదా? అలా మౌనంగా ఉంటామా? సిగ్గుపడతా ఉండొచ్చు, అలా ఉండొచ్చమ్మా, అసలు ఉండకూడదు. అయితే ఇప్పుడు ఒక స్వీట్ తిన్నా కూడా ఎంత బాగుంది, ఎంత పప్పు తిందాక అన్నేవాడు మనకు కోకోకోలేదు, చాలా బాగుందా? అలా మనకి రుచికరమైనది, మనకి మంచి శ్రేష్టమైనది మనం ఏం పొందుకున్నా మన ఇతరులకు చెప్పడానికి ఎప్పుడు కూడా వెనకంచి వేయకూడదు. అలాగా 3 నెలలు అక్కడ ప్రాంతాల వాళ్ళు ప్రభు సేవ చేస్తూ ప్రభుని గురించి బోధిస్తూ వచ్చారు. ఆ స్థలాన్ని విడిచి వాళ్ళు ఆ ద్వీపంలో ఉన్నవారు వాళ్ళకి కావాల్సిన ఆ స్థలాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేశారంట. మళ్ళీ ఓడలో వాళ్ళకి కావాల్సిన అన్ని నింపారంట. వాళ్ళకి ఎంతో పరిచయం చేశారు, వాళ్ళు సహాయపడ్డారు. అలా వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళని పంపించారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారమ్మా? సురకు సైకి వచ్చారు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? సురకు సైకి వచ్చారు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? వారు ఓడ ఎక్కి సురకు సైకి వచ్చారు. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు అనే స్థలంకి వచ్చారంట. సురుకు నుంచి ఎక్కడికి వచ్చారమ్మా? రేగియు. సురుకు నుంచి ఎక్కడికి వచ్చారు? రేగి. చెప్పాలి నాతో అందరూ, బుక్కు నింపాలా మనం అందరూ? వినండి. ఇక్కడ నుంచి ఫస్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? మెలితే నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సురకు సైకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సురకు సైకి వచ్చారు. అక్కడ నుంచి చుట్టూ తిరిగి రేగియు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆ స్థలానికి వచ్చి అక్కడ నుంచి ఇటలీ దేశానికి వెళ్ళారంట. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇటలీ దేశం నుంచి ఆ ప్రక్కన రోమ్ దేశానికి కూడా ప్రయాణమే వెళ్ళిపోయారు. చివరికి డెస్టినేషన్కి వెళ్ళిపోయారా? మెల్లిమెల్లిగా ప్రభు వాగ్దానం చేసిన ప్రాంతానికి వెళ్ళడానికి దగ్గరకు వచ్చేసారా? ఫస్ట్ ఎక్కడికి వచ్చారు చెప్పండి? మెలితే ద్వీపానికి వచ్చారు. తర్వాత సరకు సైకి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? సురకు సైకి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? సురకు సైకి. అక్కడ నుంచి చుట్టూ తిరిగి రేగి అనే స్థలానికి వచ్చారు. ఎక్కడ వచ్చారమ్మా? అక్కడ నుంచి ఇటలీకి వచ్చారు. ఎక్కడ నుంచి? అక్కడ నుంచి ఇటలీ. అక్కడ నుంచి పక్కనున్న రోమ్ పట్టణానికి కూడా వెళ్ళిపోయారంట. ఇలాగా పౌలు వచ్చేసి అన్ని ప్రాంతాలు అక్కడ మొదలై ఎక్కడ యెరూషలేము దగ్గర బందీగా ఉన్న పౌలు మెల్లిగా ఒక ప్రాంతం తర్వాత ఒక ప్రాంతం ఎన్ని ప్రాంతాలు మన ప్రభు పరిచయం ఆపడిచాడు పౌలు? అసలు ఆపలేదు. తనతో ఉన్న వారికి కూడా ధైర్యం చెప్పాడు. నేను నా ప్రభు నేను నమ్ముతున్నాను, నా ప్రభు చేసిన వాగ్దానం నమ్మదగినది, ఆయన ఎప్పుడు మాట్లాడని వాళ్ళకి చెప్తూ వచ్చాడు. అలాగే ప్రయాణం రోమాకు ప్రయాణమే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక చివరికి అక్కడ రోమాకు చేరుకొని అక్కడ రోమాలో తన స్నేహితులందరినీ కలుసుకుంటాడు పౌలు. కలుసుకొని అందరు కలిసి చాలా సంతోషించి వారి అందరూ ఒక్కొక్కళ్ళు దేవుని గురించి వందనాలు చెప్పుకొని సంతోషిస్తారు. పౌలు వీళ్ళందరూ కలిసి రోమా పట్టణం చేరాక వాళ్ళతో తన పౌలతో ఉన్నటువంటి ఖైదీలు, తనతో ఉన్న ఖైదీలు, రోమా ప్రాంత పట్టణంలో ఉన్నటువంటి తన స్నేహితులందరూ కలుసుకుని ఒకళ్ళొకళ్ళు వందనాలు చెప్పుకొని చాలా సంతోషిస్తారు. అలాగా రోమాలో పౌలు ఖైదీలతో రోమా చేరిన తర్వాత ఖైదీలను అధిపతికి అప్పగించింది. ఈ ఖైదీలు పౌలు అందరూ కలిసి రోమాకి వెళ్ళాక అక్కడ రోమా పట్టణంలో ఉన్న అధిపతికి వీళ్ళందరినీ అప్పగిస్తారు. వీళ్ళందరినీ ఎవరికి అప్పగిస్తారమ్మా? రోమాలో ఉన్నటువంటి అధిపతికి అప్పగిస్తారు. కానీ పౌలు ఎవరనంట, మేము అందరితో పాటు కూడా ఉండము, మమ్మల్ని నాతో ఉన్న ఖైదీల్ని కూడా నన్ను కూడా ప్రత్యేకంగా ఉండడానికి కొంచెం సెలవు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడంట పౌలు. ఎవరు రిక్వెస్ట్ చేస్తాడు? అధిపతిని రిక్వెస్ట్ చేస్తాడు. నన్ను నాతో పాటు కూడా ఉన్నటువంటి ఖైదీల్ని కొంచెం సపరేట్గా ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తాడనమాట. అప్పుడు
ప్రభు పౌలుకి ఎంతో మేలు చేసి ఆ చీకటి కారాగారం ఉండకుండా పౌలుని స్వతంత్రంగా ఆ రోమ పట్టణంలో తను ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉండడానికి వాళ్ళు అనుమతిస్తారు. రోమ పట్టణంలో ఎక్కడున్నాడమ్మా పౌలు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఒక ఇల్లు అద్దెకి తీసుకొని రోమ పట్టణంలో చెప్పండి ఒక ఇల్లు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? రౌండ్ గా నన్ను అక్కడ వాళ్ళందరూ కలిసి రోమ పట్టణంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని పౌలుతో పాటు ఉన్నటువంటి ఖైదీలు ఆ ఇంట్లో అద్దె ఇంట్లో ఉంటూ అక్కడ నుంచి పౌలు చాలా పరిచయం చేస్తూ వస్తాడు. చూడండి అమ్మా, అయితే అక్కడ నుంచి పౌలు 2 సంవత్సరంలో రోమ ప్రాంతంలో 2 సంవత్సరాలు అదే అద్దె ఇంట్లో ఉంటూ వస్తాడు పౌలు. ఎన్ని ఇయర్స్ ఉంటాడు రోమాలో పౌలు? 2 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఉంటాడమ్మా? 2 ఇయర్స్ ఉంటూ ఆ ఇంట్లో అద్దె ఇంట్లో ఉండి ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలెసీలకు, ఫిలమోన్ పత్రికలు ఉన్నాయి కదా బైబిల్లో, ఈ పత్రికలన్నీ రాస్తూ వచ్చాడంట పౌలు. అర్థమైందమ్మా? ఈ పత్రికలన్నీ పౌలు రాస్తూ వచ్చాడు. అలా చూడమ్మా, ఇది అందరు తీయడమ్మా. 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 23 చదవండి అమ్మా. ఎవరైనా గట్టిగా చదువు నుంచొని అందరు తీయాలా బైబిల్. 11th చాప్టర్ 23 వర్స్ 23 నుంచి 27 గట్టిగా చదువుతారు నుంచొని. 11th చాప్టర్ 23 to 27 వర్సెస్. పిల్లలు ఎవరు చదవండి అమ్మా. నేను చదవనా? మీరు ఎవరు చదువుతారా? దాని నుంచి చదువుతారు, గట్టిగా చదవాలి స్పష్టంగా. 11th చాప్టర్ 23 వర్స్ అన్నారు. పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు తను పడిన శ్రమలన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. చదవండి అమ్మా. మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాల నుండి దెబ్బలు తిని నాన్న వింటున్నారా? అని అందరూ నేను చదువుతాను, గట్టిగా వినండి అమ్మా. పౌలు ఎలాంటి ప్రభునితో ఎలాంటి శ్రమలు అనుభవించడం వినండి. వారు క్రీస్తు పరిచారకుల వెరివారి వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణంలోనూ నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటుంది. ప్రయాసతో కష్టంతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయండి. ఇంకనూ చెప్పవలసినవి ఇక్కడ రాసి ఉంచినవి చాలా తక్కువ అన్నమాట. మరి ఇన్ని శ్రమలు అనుభవించిన ప్రభువుని బట్టి ఇన్ని శ్రమలు అనుభవించిన పౌలు ప్రభువుని విడిచిపెట్టాడమ్మా. చివరికి మనము మన కంఠత్వాక్యం విన్నాం. ఏంటది చెప్పండి? మన కంఠత్వాక్యం మంచి పోరాటం పోరాడుతిని, నా పరువు కడముట్టించి
నీతిని విశ్వాసము విశ్వాసము ఇంతవరకు కూడా చివరి వరకు కూడా ఇంకేముంటాడు ప్రభు. చూడండి పౌలు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయపడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చాలా ముసలవాడైపోయాడు పౌలు, ప్రభు దగ్గరకు వెళ్ళిపోవడానికి సమీపంగా ఉన్నాడు. అయినప్పుడు అంతవరకు కూడా ప్రభు విషయంలో ఆయన ఎక్కడ సిగ్గుపడలేదు. ప్రభు కొరకు ఆయన ప్రయాసపడడానికి ఎక్కడ కూడా వెనక తీయలేదు. ఏమ్మా, అలాగే మీరు యూవీబీఎస్లో నేర్చుకున్నవి విన్నవి ఏవైతే ఉన్నాయో మీరు అందరూ చక్కగా ఎన్నో లెసన్స్ విన్నారా? మరి మీరందరూ యేసు వారికి సౌలు వలె ఉన్న మీరు పౌలుగా మార్చబడ్డారా? ఏమా, స్కూల్స్లో మీ ఫ్రెండ్స్తో మీ 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 చుట్టుపక్కల వారితో ఎన్నెన్నో ఉంటాయి మనకు కూడా, అవునా? ఏనా ఉంటున్నారు అందరూ? మరి వాటన్నిటి విషయంలో ప్రభుదేవి క్షమాపణ కొరకు మీరు కూడా పౌలు వల్ల జీవించాలని ఇష్టపడుతున్నారా? చెప్పండి వాయిస్, వింటున్నారా? పౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడినప్పుడు ప్రభువుని ఎంతవరకు సేవించడమా? ఆఖరి క్షణం వరకు కూడా మంచి సాక్ష్యం కలిగి ఈ లోకాన్ని విడిచిపోయారు పౌలు గారు. అలాగే మనం కూడా ప్రభుకి మన జీవితం అప్పగించుకున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో ప్రభు మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తాడు. మన గురి ఏంటి చెప్పండి? ఇక్కడే ఉండిపోతాం, మనకి ఎప్పటికీ పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. వెళ్ళాలని మీ అందరికి ఆశ ఉందా? ఉన్నవాళ్ళ చేతులు ఎత్తండమ్మా. ఉందా? పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉందా? మరి పౌలు గారి వల్లే మనం కూడా అన్ని పరిస్థితుల్లో ప్రభుకి నమ్మకంగా ఉందామా? చెప్పండి, ఉందామా ఉంటుందా? ఉందామా ఉంటుందా? ఇప్పుడు జూన్ నెల వచ్చిందంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి. మరి మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, స్కూల్లో, క్లాస్ రూమ్లో, తర్వాత చాలా పీరియడ్స్ తర్వాత మనకి పీటీ పీరియడ్స్లో ఎన్నో ఇబ్బందులు ఫ్రెండ్స్ ద్వారా, అవునా, టీచర్స్ ద్వారా కొన్ని సబ్జెక్ట్స్ వచ్చి రాక. నాన్న వింటున్నారా? కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి, అర్థం అవ్వవు, నేర్చుకున్న గుర్తుండవు. అదంతా శ్రమే కదా మనకి. అప్పుడు ఏం చేయాలి మనము? ఏం చేయాలమ్మా? మంచి ధైర్యంతో ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాకు ఈ విషయంలో కష్టంగా ఉంది, నాకు సహాయం చేయి. నేను యూబీఎస్లో నీ గురించి తెలుసుకున్నాను, నీ కొరకు మంచి సైనికుడుగా సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉండాలని తీర్మానం చేసుకున్నాను, నాకు సహాయం చేయ ప్రభా అని మీ లైఫ్ జర్నీలో ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి. చేతండి, ప్రార్థన చేసుకొని మేము మళ్ళా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి మంచి దేవుని బిడ్డలుగా, మంచి సైనికులుగా మేము మా దేవుని తీర్మానం చేస్తాను. చేతున్నారా? పౌలు వలె మంచి పోరాటం పోరాడి మేము మా పరువు తొందమట్టిస్తాము, మంచి సాక్ష్యం కలిగి ప్రభు కొరకు పౌరుషంగా జీవిస్తామనే వాళ్ళకి అందరూ గట్టిగా చేతులెత్తాలి. గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పండి, అందరు గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆ తీర్మానం ప్రభుత్వంలో చేశారు కనుక ఎప్పుడు ప్రేర్ చేసుకోవాలా. సాతానుడు మనం భయపెట్టిస్తూనే ఉంటాడు. చెరసాలు వేసినప్పుడు చంపేస్తానని భయపెట్టించలేదా పౌల్ని? భయపడించారా? ఓడ బదులైనప్పుడు సైనికులు చంపేద్దాం ప్లాన్ చేశారా? కానీ ప్రభు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మనల్ని కూడా ప్రభు వదిలిపెట్టాడు. ఆ రోజు పౌలుకున్న దేవుడు మనకు ఈనాడు అదే దేవుడు మారాడా? యేసయ్య మారాడా? ఆయన మారడు, ఆయన ఎప్పుడూ మారడు కదా. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ప్రభు. కాబట్టి మనం ప్రభుకి ఇచ్చాయి కాబట్టి మనకి ఎవరు బిడ్డలు? పౌలుకు సహాయం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడా? అంటే చెప్పండి, చేస్తాడా అని. నేను యేసయ్య బిడ్డని, పౌలు వలె నా జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాను. ప్రార్థించుకుంటూ ప్రతిరోజు నేను దేవుని మీద డిపెండ్ అవుతాను. చెప్పండి అమ్మా. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, మీరు ఆడుకుంటున్నప్పుడు, మీ క్లాస్ ఫ్రెండ్స్తో, మీ బెంచ్ మేట్స్తో మీరు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. యేసయ్య బిడ్డల్లాగా ఉండాలి. అర్థమైందా? ఏనా? అర్థమైందా? మీరు ఈరోజు చేసే తీర్మానం ఎవరు చూసారమ్మా? చెప్పండి. కాబట్టి మంచిగా ప్రభుని సేవించడానికి తీర్మానం చేసినందుకు దేవునికి ఎంతో వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి. 1 minute break fast గా.
మీరందరూ మంచి పిల్లలు, కళ్ళు మూసుకోవాలన్నా. ఇది నోడు రోడ్డు దిగినోడు అందరు గట్టిగా ఆమె చెప్పండి అన్న. ప్రార్థన అయిపోయాక ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మహాపరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన కరమైన వేలాది మంది స్థుతులు స్తోత్రం చెల్లించుకొని అభిప్రాయాలను కూడా ఈ విధంగా వాడుకొని తెలిసి తెలియక పలసరి మాట్లాడుతున్న శరీరాన్ని నా నోటిని మీరు తెరిచి మీ సన్నిధిలో వాడుకున్న మీ కృపగానికి ఎంతో ఉండాలి. చెప్పబడిన వాక్యము మానవ తలంపులను కొట్టివేసి ఆత్మదేవి ద్వారా వారి మీకు మాత్రమే మాట్లాడుతున్నాను ప్రభా. ఆ చిన్న బిడ్డల్ని ప్రభావ వారి హృదయంలోని కాలం చెల్లించి ఏకటి కనుక చేయండి. రానున్న దినములలో వారు మీకు గొప్ప సేవకులుగా ప్రచారకులుగా అనేక గొప్ప సాక్షింగుల వారుగా వారి వారి ప్రాంతాల వాళ్ళు నిలుచున్నట్లుగా అన్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రార్థిస్తూ ప్రోబిడ్లో క్లాసెస్ కలిసిండగా వారి మీరు ఉండండి. వారి నోట్ బుక్స్ కూడా చక్కగా వారు విన్నకట్ల ద్వారా మంచి మనస్సాక్షితో వారు బుక్ రాయగట్టుకు సహాయం చేయడం ప్రార్థిస్తూ మంచి తీర్మానం చేయగలిగినట్టుగా స్థిరమైన తీర్మానం చేయగలిగినట్టుగా వాళ్ళ లోతైన కార్యం జరిగించుకొని గోవిందలు మీకు చూపించి నడిపించి నీకు ప్రేమ కొరకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకోవచ్చు. పొద్దున ప్రార్థన చేసే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతని దానికి వేడుకొచ్చున్నాను తండ్రి.